హలో గాయ్స్, ఈరోజు మ్యాన్ ఇన్ లవ్ అనే డ్రామాలో ఎపిసోడ్ 3ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. స్టార్టింగ్ సీన్లో మళ్ళీ మన హీరో అయితే చెప్తాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్ గురించి. మేము నలుగురు ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా స్మోకింగ్ చేసేవాళ్ళం. ఆ స్మోక్కి ఎడిట్ అయిపోయాం. కానీ మేమందరం డిసైడ్ అయ్యాం మేము స్మోకింగ్ అనేది ఆపేయాలని, మా హెల్త్ని మంచిగా ఉంచుకోవాలని చెప్పి. దానికి మేము ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం. మా లాయర్ బాబు ఉన్నాడు కదా, వాడైతే అగ్రిమెంట్ రాశాడు. ఎవరైనా స్మోకింగ్ చేస్తే వాళ్ళ జోబీలో నుంచి 3,000 అనేది తెయ్యాలి స్మోక్ చేసినందుకు. అలా మేమైతే స్మోకింగ్ అనేది మానేయాలనుకున్నాం. అలా మేమందరం కలిసి 3 నెలల్లో 30,000 దాచాము. ఆ 30,000ని మంచి కార్యానికే వాడాం. మేమందరం 30,000ని చిన్నపిల్లలకి, అనాథలకి అయితే పంచాము. అలా వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మేము స్మోకింగ్ మానేయడం వల్ల మేము హెల్తీగా ఉన్నాం, ఇతరులకు కూడా హెల్ప్ చేసాం అని చెప్పి హీరో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరి గురించి చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ మనకి ప్రెజెంట్ సీన్లో అయితే చూపిస్తూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్తో అయితే అడుగుతాడు కదా జాంగ్ చెంగ్ ఫోటో అనేది చూపించి, నాకు తెలిసినంత వరకు నువ్వు తాంగ్ చాలా క్లోజ్ అనుకుంటా కదా అని జాంగ్ చెంగ్ అనేసరికి హీరోయిన్కి ఏం మాట్లాడాలో ఏంటో అస్సలు అర్థమవుదన్నమాట. ఇంకా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ జాంగ్ చెంగ్ మాత్రం మాట్లాడుతూనే ఉంటాడనమాట. ఇక్కడ నువ్వు తాంగ్ ఫోన్ నెంబర్ నాకు పంపుతావా ప్లీజ్, నాకు తనంటే ఇష్టం అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే సరే నేను తన్ని అడిగి ఏ మాట అనేది చెప్తాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అక్కడ జాంగ్ చెంగ్ అయితే సరే అయితే అడిగి చెప్పు, నేను వాష్రూమ్కి వెళ్తా అని అక్కడి నుంచి అయితే వెళ్తాడు. కానీ ఇదంతా మన హీరో అయితే బయట నుంచి చూస్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. తను లిటరల్గా ఏడ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అలా ఏడ్చినప్పుడు పక్కనే ఉన్న గ్లాస్ కప్ అయితే పడిపోతుంది, తన చేయి అనేది తగిలి. ఇంకా హీరోయిన్ అయితే కంగారు పడి అదంతా బయటికి అనేది తీస్తుంది అనమాట. పెంకులని ఎత్తినప్పుడు హీరోయిన్ అయితే ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే తను జాంగ్ చెంగ్ని ప్రేమిస్తుంది కాబట్టి. ఇదంతా మన హీరో అయితే చూస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ మన హీరో ఏం చూస్తాడంటే అక్కడికి జాంగ్ చెంగ్ రావడం చూస్తాడనమాట. ఇంకా జాంగ్ చెంగ్ వస్తే హీరోయిన్ ఎక్కడ అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుందో, ఎంబరెస్గా ఫీల్ అవుతుందో అని చెప్పి వెంటనే జాంగ్ చెంగ్కి కాల్ అనేది చేస్తాడు. ఇంకా జాంగ్ చెంగ్ కూడా పక్కకు వచ్చి కాల్ మాట్లాడతాడు. ఏంట్రా కాల్ చేస్తున్నావు అని కానీ, నువ్వు తిన్నావో లేదో అడుగుదామనరా అంటే తింటాకే బయటకు వచ్చానరా, ఏంటి చెప్పాను కానీ ఏమీ లేదు అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ అయితే ఏడుపంతా అయిపోయాక ముఖం అనేది శుభ్రంగా తుడుచుకొని బయటికి నార్మల్గా అయితే ఉంటుంది. ఇంకా హీరో కూడా ఇదంతా చూస్తూ ఉంటాడనమాట. ఇదంతా చూసి హీరోయిన్ నార్మల్గా సెట్ అయిపోయింది అనుకొని హీరో అయితే అంటాడు, ఏమీ లేదురా, నువ్వు తిన్నావో లేదో అని ప్రేమతో అయితే నీకు కాల్ చేశాను, ఎంతైనా మన ఫ్రెండ్స్ కదా, సరే అయితే ఫోన్ అనేది పెట్టేస్తున్నాను, నువ్వేదో బిజీగా ఉన్నట్టున్నావు, నీ పని అనేది కానిచ్చుకో అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ జాంగ్ చెంగ్కి ఏమర్థమవుదు హీరో ఎందుకని సడన్గా ఇంతలా కాల్ చేసి తన మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నాడని. ఇక్కడ జాంగ్ చెంగ్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతాడు. ఏమీ లేదు, జారింది అందుకే ఇదంతా పగిలిపోయింది అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే బాధగా ఇంటికి నడుచుకొని వస్తుంది. ఇంకా అప్పుడే అక్కడైతే ఒక బొమ్మ అనేది ఉంటుంది కదా, తాగేసి ఆ బొమ్మకి స్కార్ఫ్ అనేది కట్టి ఉంటుంది కదా, అదైతే హీరోయిన్ చూస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటుంది నేను నీకనేది స్కార్ఫ్ అనేది ఇచ్చానని చెప్పి. ఇంకా స్కార్ఫ్ అనేది తీసుకుంటుంది అనమాట. అలా తీసుకున్నప్పుడు అప్పుడే మన హీరో అయితే వస్తాడు. ఎవరో దొంగ అక్కడ ఏదో దొబ్బేస్తున్నాడు అని చెప్పి అనేసరికి మీరేంటి ఇక్కడ అని చెప్పి అంటదన్నమాట. ఇంకా నువ్వేంటి ఇక్కడ అని అనేసరికి హీరోయిన్ అయితే అంటది, మీరు ఎప్పుడు నన్ను దెయ్యంలాగా భయపెడుతూనే ఉంటారు, ఆయన ఇంత అర్ధరాత్రి దెయ్యంలాగా వచ్చి ఎందుకు భయపెట్టాలనుకుంటున్నారు అనగానే నేనేమి దెయ్యంలాగా భయపెట్టాలనుకోలేదు, అయినా నేను జస్ట్ ఇలా వెళ్తున్నప్పుడు ఎవరో దొంగతనం చేస్తున్నట్టు కనబడింది, ఆ దొంగ ఎవరని చూసేసరికి అది నువ్వయ్యావు అని చెప్పి అంటాడనమాట. అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి హీరో అనేసరికి ఇంకా హీరోయిన్ అయితే అంటది, మీరు అనుకున్నట్టు నేనేమి దొంగతనం అయితే చేయట్లేదు, మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ నేనైతే చెప్పేది నిజం, ఈ స్కార్ఫ్ అనేది నాదే అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. హీరో మాత్రం ఏమీ మాట్లాడు అలా చూస్తూ ఉంటాడు. అయ్యో రామా, చెప్తున్నాను కదా ఈ స్కార్ఫ్ నాదే, ఆ రోజు పార్టీ అప్పుడు బాగా తాగేసి ఏం చేశానో నాకే గుర్తులేదు, ఆ స్కార్ఫ్ అనేది ఆ బొమ్మకైతే పెట్టాను అంతే అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా అలా హీరో అయితే హీరోయిన్ని చూస్తూనే ఉంటాడు. ఇంకా అలా హీరోయిన్ని చూసేసరికి ఇంకప్పుడే అక్కడ ఉన్న డోర్ అయితే ఊడిపోయి హీరోయిన్ మీద పడబోతుంది అనమాట. ఇదంతా హీరో గమనించి హీరోయిన్ అయితే పక్కకు అనేది లాగేస్తాడు. అలా హీరోయిన్ అయితే హీరోని గట్టిగా అయితే పట్టుకుంటుంది అనమాట. ఇంకా హీరో కూడా హీరోయిన్ అయితే సేవ్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే వెంటనే విడిపించుకొని చూస్తుంది. ఇంకా చూసి హీరో వంక తెగ నవ్వేస్తుంది అనమాట. ఎందుకని అలా నవ్వుతున్నావు, నేనేమైనా జోకర్లా కనబడుతున్నానా అని హీరో అనేసరికి లేదు, ఒకసారి మీ షర్ట్ చూడండి, నా మేకప్ అంతా మీ షర్ట్కి అంటుకుపోయింది, మొత్తం నా ముఖం అనేది అక్కడ పడిపోయింది చూసారా అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, బహుశా నువ్వు అంత మేకప్ వేసేసావు అందుకే నా బ్లాక్ షర్ట్కి ఇంతలా అతుకుపోయింది, అయినా నువ్వు ఇంతకని నీ ముఖానికి అంత పెయింటింగ్ వేసావు, అయినా పెయింటింగ్ అనేది నాకు షర్ట్ మీద డ్రా చేసేసావు అని చెప్పి అంటాడు. నీకు ఒక విషయం తెలుసా, నువ్వే మొదట అమ్మాయివి అనగానే ఏంటి అని అంటాడనమాట హీరోయిన్. నువ్వే మొదట అమ్మాయివి అనగానే అదే ఎందుకండి అలా అంటున్నారు అనగానే ఎవరు నా
నాకు ఇప్పటి వరకు ఇలాంటి పెయింటింగ్ అనేది నా షర్ట్ మీద వేయలేదు, అది కూడా నా హృదయంలో ఇలా నింపలేదు. నువ్వే మొదట అమ్మాయి అనుకుంటా నా హృదయం మీద నా గుండె మీద నీ బొమ్మను అనేది గీసేసావు అని చెప్పి అనేసరికి హీరోయిన్ నవ్వుతుంది. అయినా ఎందుకని ఈరోజు నువ్వు ఏడ్చావు అని చెప్పి హీరో అడుగుతాడు. అలా అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, నేనా ఏడవడమా ఎప్పుడు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో అయితే అంటాడు, ఈరోజు నేను రెస్టారెంట్ బయట అయితే ఉన్నాను, అప్పుడు నేను చూశాను నువ్వు ఏడ్చావు అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే అంటది, నాకు ఏ ఎంబరేజ్ మూమెంట్ అయినా ఒక ప్రైవసీ ఉండాలని అనుకుంటా, కానీ ఆ ఎంబరేజ్ మూమెంట్లో ప్రతిసారి మీరే నాకు ఎదురు పడుతున్నారు. బహుశా నేనే మీకు కంటిపడుతున్నానేమో, ప్రతి మూమెంట్ని మీరే చూసేస్తున్నారు. నాకు అది కొంచెం ఎంబరేజింగ్ అనిపిస్తుంది, కొంచెం మెస్సీగా కూడా. అయినా నేను మీకు థ్యాంక్స్ అనేది చెప్పాలి. పార్టీలో ఒకసారి మీరు నన్ను సేవ్ చేశారు, అండ్ ఇప్పుడు కూడా మీరు నన్ను సేవ్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్స్. నేను మిమ్మల్ని అయితే బాగా నమ్ముతున్నాను, అండ్ మీరు నాకు ఇంకొక హెల్ప్ కూడా చేయాలి. ఆ అగ్రిమెంట్లో సైన్ చేశారంటే మీకు ఇంకా 2 పడిపోయి ఉంటాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే హీరో మెడలో స్కార్ఫ్ అనేది వేసి, ఇప్పుడు నా మేకప్ అనేది ఎవరికి కనబడదు, మీ గుండె మీద అతుకుపోయే బొమ్మ మీకు తప్ప ఎవరికి కనబడకుండా నేనైతే కవర్ చేసేసాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో అయితే అంటాడు, నువ్వు అసలు అర్థం కూడా అవ్వట్లేదు, నువ్వు చాలా స్ట్రేంజ్గా ఉన్నావు, నిన్ను ఒకటి అడగచ్చా, నువ్వు జాంగ్చాంగ్ని ఇష్టపడుతున్నావా ఏంటి అని చెప్పి హీరో అయితే అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, నేను ఎందుకని తన్ని ఇష్టపడుతున్నాను, తనేమి నేను ఇష్టపడట్లేదే అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నేనేమి కావాలని అడగలేదు, నాకైతే అర్థమైంది నువ్వేం చెప్తున్నావా అనేది. సరేలే అని చెప్పి హీరో అనేసరికి హీరోయిన్ అయితే అంటది, అదుగో మళ్ళీ ఎందుకని మీరు అలా మాట్లాడుతున్నారు, మీరేమనుకుంటున్నారు, ఏమనుకున్నది అవ్వదు సరేనా, మీరు ఏవేవో పిచ్చి పిచ్చిగా అనుకోకండి, వెళ్తున్నాను అని చెప్పి అంటదన్నమాట. సరే అయితే వెళ్ళు అని చెప్పి అంటాడు. నాకు రేపు పొద్దుట క్లాస్ ఉంది అందుకే వెళ్ళిపోతున్నాను అని అనగానే, సరే సరే వెళ్ళు నేనేమైనా అనుకున్నానా ఏంటి అని చెప్పి హీరో అంటాడనమాట. ఇక్కడ హీరో అయితే ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ జాంగ్ అయితే అంటాడు, ఏంట్రా కొత్తగా స్కార్ఫ్ అనేది వేసుకున్నావు, ఎప్పుడు నీకు ఇలాంటి స్కార్ఫ్స్ అనేవి నచ్చవు కదా, సడన్గా ఏంటి అని అనగానే హీరో అయితే నీకెందుకురా అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడే మన జాంగ్ అయితే స్మెల్ అనేది చూస్తాడు. ఏంట్రా నీ స్కార్ఫ్ దగ్గర పర్ఫ్యూమ్ స్మెల్ అనేది వస్తుంది, ఈ పర్ఫ్యూమ్ స్మెల్ కూడా నాకు ఎక్కడో తెలిసినట్టు అనిపిస్తుంది, ఎక్కడబ్బా ఈ పర్ఫ్యూమ్ స్మెల్ ఎవరి దగ్గర వచ్చేది, గుర్తు రావట్లేదబ్బా ఎంతలా ట్రై చేసినా అనగానే ఇక్కడ మన హీరో అయితే అంటాడు, ఏంట్రా నీకెవరో అమ్మాయి మీద క్రష్ ఉన్నట్టుంది, ఆ అమ్మాయి గురించైనా తెగ ఫోన్ పట్టేసుకుంటున్నావు ఈ మధ్య అని చెప్పి హీరో అడిగేసరికి ఇక్కడ జాంగ్ అయితే అంటాడనమాట, అది నీకు అనవసరం బ్రో, నేనేదో చేసుకుంటున్నాను కదా అని అంటే ఇక్కడ మన హీరోయిన్ మాత్రం తాంగ్తో మాట్లాడుతుంది అనమాట. నా ఫ్రెండ్ జాంగ్ ఎవరో కాదు, డిక్లరేషన్కి పబ్లిషర్, అండ్ తను నీ ఫోన్ నెంబర్ అయితే అడిగాడు, అండ్ ఆ పార్టీకి కూడా నన్ను తనే పిలిచాడు, అండ్ దానికి తోడు మీరిద్దరు ఆ రోజు కిస్ చేసుకోవడం అనేది నేను చూసేశాను, అండ్ తను నన్ను నీ ఫోన్ నెంబర్ అడగమన్నాడు అందుకే అడుగుతున్నాను అనగానే, ఈ విషయం నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నాకు ఈ విషయం చెప్పడానికి కొంచెం ఎంబారేజింగ్గా అనిపించిందని, అయినా మీరిద్దరు అంత క్లోజా అని చెప్పి తాంగ్ అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, తను బాస్కెట్బాల్ టీంకి కెప్టెన్ అండ్ నేను తన కోచ్ని, అంతే మా ఇద్దరి మధ్య అదే రిలేషన్ ఉంది, దానికి మించి ఏమీ లేదు, నువ్వు తనకి ఫోన్ నెంబర్ అనేది ఇస్తావా అని చెప్పి అడుగుతుందన్నమాట. ఇక్కడ హీరోయిన్ ఇలా అడిగేసరికి తను కూడా అంటాడు, నేను ఎందుకని తన్ని కన్సిడర్ చేయకూడదని ఆలోచిస్తున్నాను అనగానే, సరే చెప్పు నువ్వు తన్ని కన్సిడర్ చేస్తావా అంటే, తను లుక్స్ పరంగా బాగానే ఉంటాడే, కానీ ఫైనాన్షియల్ పరంగా మ్యాగజైన్స్కి ఎక్కువ డబ్బులు రావు కదా, అదే ఆలోచిస్తున్నా అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తుందన్నమాట తాంగ్. ఇక్కడ హీరో అయితే అంటాడు, అమ్మాయిలు నేను ఏం చూసి ఇష్టపడతారా, అసలు నువ్వేం బాగుంటావని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి ఇక్కడ జాంగ్ అయితే అంటాడు, ఇప్పుడు నువ్వేంట్రా నన్ను అలాగ అడుగుతున్నావు, అయినా నువ్వేమనుకుంటున్నావు, నాలో ఏ యాంగిల్ బాగుంటుంది అంటావు అని చెప్పి అనేసరికి, నాకు తెలిసినంత వరకు ఎవరైనా డబ్బుకి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు, నేను కూడా అంతే, మనీ ఈజ్ ద ఇంపార్టెంట్ అని చెప్పి అంటాడు. మరి ఆగాగు, నువ్వు స్కార్ఫ్ తీసిన వెంటనే ఇక్కడ ఏంట్రా, ఎవర్రా నీ గుండెల మీద బొమ్మ గీసింది, ఇప్పటి వరకు ఒక పరిచయం చేయలేదేంటి అని చెప్పాను. కానీ ఇక్కడ హీరో అయితే అంటాడనమాట ఎటకారంగా, మీరు మాత్రం ఎవరిని పరిచయం చేయరు కానీ మేము మాత్రం అందరినీ పరిచయం చేసేయాలి, ఇదెక్కడ్రా బాబు అని చెప్పి అంటాడు. సరేలే అయితే అని చెప్పి అనుకుంటాడనమాట జాంగ్. ఇంకప్పుడే హీరోయిన్ అయితే మెసేజ్ పెడుతుంది, ఇదిగో ఇదే తాంగ్ నెంబర్ అని చెప్పి. ఇంకంతే తాంగ్ నెంబర్ పెట్టగానే జాంగ్ అయితే ఫుల్ యాక్టివ్లో ఉంటాడు. వెంటనే తాంగ్ అయితే మెసేజ్ పెట్టేస్తాడనమాట. తాంగ్ అయితే అంటది, వీడు చాలా ఫాస్ట్ లాగా ఉన్నాడే బాబు, ఇలా పెట్టావా లేదో వెంటనే మెసేజ్ చేసేసాడని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే కొంచెం బాధపడుతుంది అనమాట. ఇక్కడ మన హీరో మాత్రం మన హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఫస్ట్ ఎక్కడ మీట్ అయ్యాను, తనకి ఎలా డ్రెస్ చేశాడు అని చెప్పి ఆలోచించుకుంటూ ఈ పిల్ల నా మైండ్లో నుంచి పోవట్లేదు అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మన హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వెళ్ళి, మీరు ఫ్రీగానే ఉన్నారా, నేను మీతో మాట్లాడచ్చా అని చెప్పి అంటదన్నమాట. ఫ్రీగానే ఉన్నాను,
ఏంటో చెప్పు అని చెప్పి అడిగేసరికి, అదే మీరు ఈ మ్యాగజైన్ అనేది కావాలన్నారు కదా, మిస్టేక్ టైప్ అనేది, ఇదిగోండి ఇదే, ఇది నేనే కొన్నానని చెప్పి హీరో టేబుల్ మీద పెడుతుందన్నమాట. సరే అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, నిన్న నైట్ అలా జరిగింది కదా, మీరు నన్ను అడిగారు కదా, ఈ విషయం అనేది అస్సలు చెప్పకండి, నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, బ్రతిమలాడుకోవడం అనకండి, అడుక్కుంటున్నాను అనుకోండి కావాలంటే, ఈ విషయం మాత్రం ఎలాగైనా జాంగ్చాన్కి అయితే తెలియకూడదు, ఒకవేళ ఈ విషయం తనకి తెలిస్తే తనైతే చాలా బాధపడతాడు, మా ఇద్దరి మధ్య ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ కూడా ఉండదు, జాంగ్చాంగ్ నాకు ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్, తను చాలా మంచి ఫ్రెండ్, ఒకవేళ కనుక మీరు ఇలా చెప్తే మా ఫ్రెండ్షిప్ అనేది పాడైపోతుంది, సో మీరు ఈ విషయం ఏమి జాంగ్చాంగ్కి చెప్పకండి అనగానే ఇంకా అప్పుడే జాంగ్చాంగ్ అయితే వచ్చి, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అంటాడనమాట. మన హీరోయిన్ అయితే ఫుల్ షాక్లో ఉంటుంది, బాబు వినేశాడా అని చెప్పి. మన హీరో అయితే అంటాడు, రే జాంగ్, నీకు చాలాసార్లు చెప్పాను కదా డోర్ నాక్ చేసి రమ్మని, మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా అనగానే, ఏం మాట్లాడుకుంటున్నారు, లూజ్ అవ్వ మా వెనకాల ఏదో చేసేస్తుంది అనుకోవాలా ఏంటి నేను, అయినా తను ఎప్పుడు మా వెనకాల ఏదీ చేయదు, తనంతేనా మా కోచ్ కదా అని చెప్పి అంటాడనమాట. ఇంకా అలా లోపలికి వచ్చి, అయినా ఏంట్రా మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, మీరిద్దరు ఏమైనా సీక్రెట్గా బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఏంటి నాకు తెలియకుండా అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, నేను ఎప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకే కనబడుతున్నానా ఏంటి, బహుశా నువ్వు ఇలా ఆలోచించవచ్చేమో, ఒకవేళ నేను తను ఏమైనా సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నామని అనగానే హీరోయిన్ అయితే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని అనుకుంటుంది. కానీ ఇక్కడ జాంగ్చాంగ్ అయితే అంటాడు, లూజా ఓసి అలాంటిది అయితే కాదు, తను ఎప్పుడు అలాంటి పనులు కూడా చేయదు అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్తో అయితే ఇలా అంటాడనమాట, నువ్వు తాన్ నెంబర్ నాకు ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్, ఇంకా తనకు ఏమి ఇష్టమో ప్రతిదీ చెప్పచ్చు కదా, నేను తన్ని ఇంప్రెస్ చేసి లవ్లో పాడేస్తాను అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నాకు ఇప్పుడు పని ఉంది, మీరిద్దరూ మాట్లాడుకోండి, నేనైతే వెళ్తాను అనగానే హీరో అయితే అంటాడు, నువ్వు ఇప్పుడు తాంగ్ అన్నావు కదా, ఆ అమ్మాయి మోడల్ కదా, మోడల్ నెంబర్ తన దగ్గర ఎందుకు ఉంది, బహుశా వాళ్ళిద్దరు ఏమైనా ఫ్రెండ్స్ ఏంట్రా అని చెప్పాను కానీ, అవునరా నేనే ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను అండ్ అమ్మాయిని పాడడానికి హీరోయిన్ హెల్ప్ తీసుకుంటున్నాను అనగానే వెంటనే హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడనమాట. నువ్వేమనుకుంటున్నావు, నువ్వేమైనా స్టూపిడ్వా, నిన్ను నువ్వు త్యాగం చేసుకొని తనకి జీవితాన్ని ఇచ్చేయాలనుకుంటున్నావా ఏంటి, నువ్వు చేసేదేమీ మంచి పద్ధతి కాదు అనగానే, నాకు తెలుసు, అయినా నేను నా ఫ్రెండ్ కోసం చేశాను అంతే తప్ప దీంట్లో ఏ మాత్రమూ స్వార్థం లేదు, అయినా నేను నన్ను త్యాగం ఎందుకు చేసుకుంటాను అని చెప్పి అంటాడనమాట. సరేలే, నువ్వెప్పుడు వన్ సైడ్ లవ్ అనేది చేస్తున్నావు, అలా చేయడం వల్ల ఎవరికి యూజ్ ఉండదు, నీకు కూడా యూజ్ ఉండదు, ఎప్పుడు వన్ సైడ్ కన్సల్టేషన్ని తీసుకోకూడదు, అది నిన్ను చాలా బాధపడుతుంది అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. నాకు ఏమో ఇవన్నీ తెలీదు, నాకు తనంటే ఇష్టం, తను ఏం కోరుకున్నా నేనైతే చేస్తాను, నేను ఓన్లీ తన గురించి మాత్రమే ఆలోచిస్తాను, ఇతరులు ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు అని చెప్పి హీరోయిన్ అయితే ముఖం మీద అంటదనమాట. అప్పుడు హీరో అయితే అంటాడు, ఇంతలా తన గురించి మాట్లాడుతున్నావు కదా, వెళ్ళి తనకి ప్రపోజ్ అనేది చెయ్యొచ్చు కదా అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే అంటది, చెయ్యొచ్చు కాదని నేను అన్నట్లేదు, కానీ నాకైతే చాలా భయంగా ఉంది, ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ అనే బాండ్ అయినా ఉంది, ఒకవేళ నేను కనుక తనకి ప్రపోజ్ చేస్తే ఆ ఫ్రెండ్షిప్ అనే బాండ్ కూడా మా ఇద్దరి మధ్య ఉండదు, ఇంకా మేము ఫ్రెండ్స్లా కూడా ఉండలేమని చెప్పి అంటదన్నమాట. అయినా మీరు అన్నీ మాట్లాడుతున్నారు కదా, అయినా అగ్రిమెంట్కి సైన్ అనేది చేయొచ్చు కదా అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, అగ్రిమెంట్ మీద సైనే కదా నేను చేస్తాను, కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి, నేను పార్టీలో నీకు ఒక డ్రెస్ అనేది కుట్టించాను కదా, అది కూడా స్కర్ట్ అనేది చాలా బాగా చేశాను, ఆ స్కర్ట్ అనేది నా కోసం వేసుకొనిరా, నువ్వు ఆ స్కర్ట్ అనేది వేసుకొస్తే నేను కూడా మాటిస్తున్నాను అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను అనగానే, సరే అయితే స్కర్ట్ అనేది వేసుకుంటా అంటదన్నమాట. ఇక్కడ మాత్రం మన లాయర్ బాబు మందు అనేది తాగుతూ అక్కడ ఒక బుక్కే అనేది పెట్టుకొని ఖాళీ సీట్లో ఆ సీట్ వంక చూస్తూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. తనైతే ఒక అమ్మాయిని గురించి గుర్తు తెచ్చుకుంటాడు, ఆ అమ్మాయి చేతికున్న రింగ్ని చూసి తన చేతికి రింగ్ని చూసి బాధపడతాడనమాట. నువ్వు నా జీవితంలో నుంచి ఎందుకు వెళ్ళిపోయావని చెప్పి. ఇదంతా తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తారు. ఎందుకురా నువ్వు బాధపడుతున్నావు, తన లేకపోయినా మేమున్నాం కదా, అయినా తన బర్త్డే కదా, నువ్వు తన కోసం అని చెప్పి క్యాండిల్స్ అనేవి బ్లో చేయి అని చెప్పి మన హీరో అయితే అంటాడనమాట. ఇంకా తను అలాగనేసరికి ఇంకా మన లాయర్ బాబు కూడా క్యాండిల్స్ అనేవి బ్లో చేస్తాడనమాట. ఇంకా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్న మన లాయర్ బాబు మాత్రం ఏ మాత్రం హ్యాపీగా ఉండు బాధపడుతూనే ఉంటాడు. మన హీరో నెక్స్ట్ టైం అయితే ఒక చోటికి వెళ్తాడు. అక్కడ చూసేసరికి జాంగ్చాంగ్ ఉంటాడు. నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు, ఇక్కడ మేమందరం బాస్కెట్ బాల్ అనేది ఆడతాం, నువ్వు కూడా రారా ఆడదా గానీ అనగానే, లేదు నేను రాను, నేను ఇక్కడికి వచ్చింది హీరోయిన్ గురించి అంతే అనగానే, హీరోయిన్ గురించా, ఎందుకని మా కోచ్ గురించి వచ్చావో చెప్పొచ్చు కదా అంటే, అదేమీ లేదు తను ఎక్కడుంది అని అడుగుతాడనమాట. ఏమోరా అనగానే ఇంకప్పుడే హీరోయిన్ అయితే హీరో చేసిన స్కర్ట్ అనేది వేసుకొని అయితే వస్తుంది. హీరోయిన్ అయితే కొంచెం ఎంబారెసింగ్గా సిగ్గుపడుతూ ఉంటుంది, అందరూ ఏమనుకుంటారో అని చెప్పి. ఇంకప్పుడే అక్కడికి జాంగ్ వస్తాడనమాట. నేను విన్నాను నువ్వు తాంగ్ ఇద్దరు అయితే ఒకే చోట ఉంటున్నారంట కదా కలిసి అనగానే హీరోయిన్ అయితే అడుగుతుంది, ఏంటి తాంగ్ చెప్పిందా నీకు ఈ విషయం అని చెప్పి అంటదన్నమాట. అవును తాంగే చెప్పింది,
అయినా తాంకికి ఇంకేం ఇష్టమో చెప్పొచ్చు కదా, నేను తన్ని అలా ఇంప్రెస్ అనేది చేస్తాను అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే సరే నేను చెప్తాను అని చెప్పి అనేసరికి ఇప్పుడు ఒకటైనా చెప్పు అని అంటే ఇంకా అప్పుడే హీరో అయితే వస్తాడు. మేమిద్దరం ఇప్పుడు బయటికి అనేది వెళ్ళాలి, తను తర్వాత అయినా చెప్తాదిలే అని చెప్పి హీరోయిన్ అయితే బయటికి అనేది తీసుకువెళ్ళిపోతాడనమాట. మన హీరో మాత్రం హీరోయిన్ని అలా చూస్తూనే ఉంటాడు. హీరోయిన్ అయితే అడుగుతుంది, ఎందుకని నువ్వు నన్ను అలా చూస్తున్నావని చెప్పి. ఏమీ లేదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా అందుకే నిన్ను చూస్తూ ఉన్నాను అనగానే హీరోయిన్ అయితే అంటదన్నమాట, నేను నీకు మాట అనేది ఇచ్చాను కదా ఈ డ్రెస్ వేసుకుంటానని చెప్పి, నేను నా మాటని నిలబెట్టుకున్నాను, అలాగే నువ్వు కూడా నీ మాటని నిలబెట్టుకోవాలి, నాకు అగ్రిమెంట్ మీద సైన్ అనేది చేయి అని అనగానే చేస్తాను, కానీ నేను డిఫరెంట్గా స్కర్ట్ అనేది చేశాను, నాకు గుర్తుంది, కానీ నువ్వేంటి డిఫరెంట్గా వేసుకోవచ్చు, నేను చేసిన స్కర్ట్ లాగా లేదే ఇది అని అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, అది నీ వర్షన్ ఆఫ్ స్టైల్, కానీ ఇది నా వర్షన్ ఆఫ్ స్టైల్, నా వర్షన్ ఆఫ్ స్టైల్ ఎప్పుడు ఇలానే ఉంటుంది, అందుకే నేను ఇలా వేసుకొచ్చాను అని చెప్పి అంటదన్నమాట. అయినా నువ్వు అగ్రిమెంట్ గురించి మాట్లాడాలి, వేరే టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు ఈ డ్రెస్ అంటే అంత ఇంపార్టెంట్ అవ్వచ్చు, కానీ నాకు అగ్రిమెంటే ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ దాని గురించి మాట్లాడు అని చెప్పి హీరోయిన్ అనేసరికి హీరో అయితే అంటాడు, నువ్వేమనుకుంటున్నావు, నాకు ఈ డ్రెస్ అంత ఇంపార్టెంట్ అనుకుంటున్నావా, కానీ నాకు ఈ మధ్య తెలిసింది నాకు అసలైన ఇంపార్టెంట్ వేరేది ఉందని చెప్పి, నాకు ఇప్పుడే అర్థమైంది, ఎందుకు ఇదంతా చేస్తున్నా తెలుసా, నేను మళ్ళీ 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 నిన్ను చూడాలని చెప్పి నిన్ను చూడడానికి మళ్ళీ మళ్ళీ వస్తున్నాను, బహుశా ఇదేమో నాకైతే తెలియదు కానీ నిన్ను చూడడానికి మళ్ళీ వస్తాను అని చెప్పి అంటాడనమాట. ఇవన్నీ వినగానే హీరోయిన్ అయితే అలా సైలెంట్గా ఉండిపోతుంది. హీరో అయితే అడుగుతాడు, తర్వాత నీకేమైనా పని ఏమైనా ఉందా ఏంటి అని చెప్పి, లేదు ఏమీ లేదు, కొంచెం ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నాను, ఒక చోట దాక్కోవాలనిపిస్తుంది అనగానే సరే అయితే ఒక చోటకి తీసుకువెళ్తారా అని చెప్పి హీరోయిన్ అయితే తీసుకువెళ్తాడనమాట. ఇక్కడ ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి ఇది ఒక స్టేజ్, ఇక్కడ ర్యాంప్ వాక్ అనేది చేస్తారు, చాలామంది మోడల్స్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకొని ఇక్కడ ర్యాంప్ వాక్ చేస్తారు, పద నువ్వు కూడా చేద్దా కానీ అనగాని నేనా అని అంటదన్నమాట. నువ్వే చెయ్యి అని చెప్పి హీరో అయితే తీసుకొస్తాడు. ఇంకా హీరోయిన్ కూడా నడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హీరో అయితే ఇలా అంటది, నువ్వు అంటే చాలా అదృష్టవంతుడు తెలుసా అంటే, ఎందుకు మేడం అని చెప్పి హీరో అనేసరికి హీరోయిన్ అయితే నవ్వుతుందన్నమాట. ఎందుక, ఇప్పుడు నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ర్యాంప్ వాక్ అనేది చేస్తున్నాను, ఎంతోమందికి అదృష్టం ఉండదు కదా నా ఫస్ట్ ర్యాంప్ వాక్ చూసే అదృష్టం, అందుకే ఆ అదృష్టాన్ని నీకైతే ఇస్తున్నాను, కంగ్రాచులేషన్స్ అని చెప్పి హీరోతో అనేసరికి అవును అదృష్టవంతుడిని అని చెప్పి క్లాప్స్ అయితే కొడతాడనమాట. అలా క్లాప్స్ కొట్టేసరికి ఎవరో కానీ బయట నుంచి అరుస్తాడు, ఎవరున్నారు లోపల అని చెప్పి. ఇంకప్పుడే హీరోయిన్ అయితే బాబా ఎవరో వస్తున్నట్టున్నారు పద లోపలికి అని చెప్పి లోపలికైతే తీసుకెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి తీసుకువెళ్ళి ఒక చోట అయితే ఇద్దరు దాక్కుంటారన్నమాట. ఇలా దాక్కునేసరికి ఎవరైనా ఉన్నారా చూడు అని చెప్పి అంటాడనమాట. ఆగు చూస్తాను అని చెప్పేసరికి ఒక వ్యక్తి అయితే వస్తాడు, ఇక్కడే ఉన్నాడు తను అని చెప్పి హీరోయిన్ అనేసరికి ఆ వ్యక్తి అయితే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాడు. నేను ఒకసారి చూస్తాను తను ఉన్నాడో లేడో అని చెప్పి హీరో అంటాడనమాట. సరే అని చెప్పి హీరోయిన్ కూడా అంటది. ఇంకా హీరో అయితే తొంగి తొంగి చూస్తాడు. ఇలా తొంగి చూస్తున్నప్పుడు హీరోయిన్ అయితే హీరోని చూస్తూ ఉంటుందన్నమాట. అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోద్ది.